నిన్న ఈటల రాజేందర్ గారు కూర్చొని ఏం మాట్లాడతారు, మీరు ఎన్నికలకు పోకండి, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, ఎన్నికల రిజల్ట్స్ వస్తే కూడా మేము క్యాన్సిల్ చేపిస్తామని చెప్తాడు. ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ ఏమన్నా కోట అండి? జడ్జిల వీళ్ళేమన్నా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? మంచి ఉద్దేశం అయితే కాదన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది. ఇవాళ ఎన్నికలు జరిగితేనట వీళ్ళు పోయి కోట్ల క్యాన్సిల్ చేపిస్తారట. అసలు బిల్లు ఇవ్వాల్సిందే మీరు కదా, రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మీరు కదా. ఎంత ద్రోహపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు, ఎంత మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఈటల రాజేంద్ర అన్న గారిని భారతీయ జనతా పార్టీ నేను డైరెక్ట్గా ఒకటి అడుగుతా ఉన్నా, ఇదేనా మీ పార్టీ వైఖరి? ఇదేనా బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి? ఇది మీ అఫీషియల్ స్టాండా? మీ అధ్యక్షుడు చెప్పిండా? మీ అధ్యక్షుడేమో జీవన్ స్వాగతిస్తున్నా అంటాడు, ఈటల రాజేంద్ర గారేమో బయటకు వచ్చి, ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన బయటకు వచ్చేమో ఏం మాటలు అవి? ఒక ఉద్యమకారుడు, బీసీ బిడ్డ, మీకు ఎంత బాధ్యత ఉండాలి? ఎట్లా మాట్లాడతారు మీరు అట్లా? ఈటల రాజేంద్ర అన్న గారు తక్షణమే క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఇది ఏం కుట్ర? ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో జీవో ఇస్తుంది, ఇంకో పక్క జీవోను అడ్డుకోవడానికి వాళ్ళే కోర్టుకు పోతారు, ఇంకొక పక్క ఎలక్షన్ వస్తుంది అనేటటువంటి సంబరంలో కనీసం చాలా చోట్ల బీసీలకు అవకాశం వస్తుందని అనుకుంటుంటే మీరు ఎన్నికలకు పోకండి, మీరు ఖర్చు పెట్టుకోకండి, మేము కోర్టుకు పోతామని చెప్తారా? మీరు ఏం పార్టీ మీది? మీరు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన ఉన్నారు, ఎట్లా మాట్లాడతారు? కోర్టులకు జడ్జిలకు మీరు ఎట్లా ఇస్తారు ఆర్డరు? ముందే మీరు ఎట్లా చెప్తారు ఈ విషయం? ఈ మోసాన్ని దయచేసి తెలంగాణ బీసీ బిడ్డలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. ఇది చాలా దారుణం. బీజేపీ పార్టీలో ఇంకెవరన్నా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. ఈటల రాజేంద్ర అన్న ఒక ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, ఆయన ఎట్లా మాట్లాడతాడు ఇట్లా? యు ఆర్ ఎన్ ఎంపీ ఇన్ ఎ రూలింగ్ పార్టీ. హౌ కెన్ యూ డిక్టేట్ వాట్ ద కోర్ట్ ఈస్ గోయింగ్ టు సే? హౌ కెన్ యూ సే we will go to the court after elections and elections will be cancelled just like Maharashtra? So did you influence Maharashtra decision also? What are you saying, Mr. Ital Rajendra garu? I am questioning you today. You are a member of parliament. Is this a joke? The fight that we are doing on the street for the OBC community of Telangana, does this look like a joke to you? Is this a joke for BJP party? స్పష్టంగా జవాబు ఇవ్వాలి, ఈరోజు ఆన్సర్ చేయాలి. మోసం చేసి కాలమెల్ల తీస్తామంటే కాదు. అరే మాట్లాడడానికన్నా నియత ఉండాలి కదన్నా. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది ఆర్డినెన్స్, మాట్లాడరాదా మీకు? ఇక్కడ ఉన్న 8 మంది పార్లమెంట్ మెంబర్లు పోయి కాలు పట్టుకోండి మీ మోడీ గారి, అన్న మా తెలంగాణ వాళ్ళకు రిజర్వేషన్ కావాలి ఇవ్వండి అని